నిన్న సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదల చేసిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశం సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫోటో లేకపోవడంతో సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పెద్దలపై మల్లన్న టీం ఫైర్ అవుతున్నారు. అధికారుల తప్పిదమా, నల్గొండ రెడ్డిల పెత్తనమా, లేదంటే బీసీలంటే చిన్న చూప అంటూ ప్రశ్నిస్తున్నారు. హస్తం పార్టీలో ప్రోటోకాల్ రగడకు ఆద్యం పోసింది నల్గొండ జిల్లా నీటిపారుదల అధికారులు. సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదల చేసిన మంత్రులు ఉత్తమ్ కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పలువురు స్థానిక ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీ ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. ఈ సమావేశం సందర్భంగా భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నేతలు. ఫ్లెక్సీలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫోటో లేకపోవడంతో ఆయన వర్గం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బీసీల కోసం ఎంతకైనా కొట్లాడతా అని, బీసీల కోసం బడ్జెట్లో కొంతమేర అన్యాయం జరిగిందని, దాన్ని పునర్సమీక్ష చేయాలని శాసనమండలి సభలో పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడిన విషయం అందరికీ తెలిసిందే. ఒక బీసీ నేతగా బీసీల పక్షాన పోరాడుతానని ఒక సందర్భంలో తీన్మార్ మల్లన్న మాట్లాడారు. ఉన్న ఒక్క బీసీ నాయకుడిపై ఇంత చిన్న చూపు ఏంటని పలువురు బీసీ సంఘాల నాయకులు కూడా నిలదీస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పెద్దలపై మల్లన్న టీం ఫైర్ అవుతున్నారు. అధికారుల తప్పిదమా, నల్గొండ రెడ్డిల పెత్తనమా, లేదంటే బీసీలంటే చిన్న చూప అంటూ ప్రశ్నిస్తున్న మల్లన్న టీం సభ్యులు. కాంగ్రెస్ పార్టీలో కొత్త పంచాయతీకి తెరలేపిన తీన్మార్ మల్లన్న టీం వ్యవహారం చిలికి గాలివానగా వైరల్ అవుతుంది. ఈ వార్త జిల్లాలోని అందరి ఎమ్మెల్యేల ఫోటోలు, మంత్రుల ఫోటోలు వేసి మల్లన్నను మర్చిపోవడం విచారకరమని పలువురు అంటున్నారు. నమామి